నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా. ఎండీ హోమియో. గత 20 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమోమ్ అని ఏదైతే చెప్తున్నామో పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి బట్టి అంటే ఉన్న తన బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి శరీర తత్వాన్ని బట్టి మన హోమియోపతిలో రకరకాల మందులు రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఒకసారి బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మనం ఈ శరీర తత్వానికి ఇచ్చే మెడిసిన్నే మనం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమోమ్ అంటున్నాం. సో ఇట్లాంటి వాటిలో అన్ని దీర్ఘకాలిక వ్యాధులు అంటే జనరల్గా మనం ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధికైనా మనం ఎర్లీ స్టేజెస్లో ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలిగితే చాలా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ హోమియోపతిక్ ట్రీట్మెంట్లో తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా మళ్ళీ నేను ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి కానీ నా వ్యూవర్స్కి కానీ నా పేషెంట్స్కి కానీ నేను చెప్పదలుచుకున్నానండి. సో ఇప్పుడు ఈరోజు మన వీడియోలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే టిక్ డిజార్డర్, టీఐసి టిక్ డిజార్డర్ అని చెప్తూ ఉంటామండి. ఈ టిక్ డిజార్డర్ అనేది బేసిక్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే ఇన్వాలంటరీ రెథమికల్గా అంటే ఇన్వాలంటరీ మూమెంట్స్ ఆఫ్ ద బాడీ అని చెప్తూ ఉంటాం, టిక్స్ అని చెప్తూ ఉంటాం. అంటే బేసిక్గా మనకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఆడపిల్లల్లో మగపిల్లల్లో కంపారిటివ్గా మనం ఒక స్టడీ చేసినప్పుడు ఈ టిక్ డిజార్డర్ అనేది మగపిల్లల్లో చాలా ఎక్కువగా కనిపించే అరుదైన డిసీజ్ అండి. అంటే అరుదైన డిసీజ్ అనే దానికంటే అరుదైన అలవాటు అని చెప్తూ ఉంటాం. కొంతమందికి బేసిక్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే కొంతమంది గొంతు సవరించుకుంటూ ఉంటారు, అదొక అలవాటుగా అయిపోతూ ఉంటుంది. కొంతమంది భుజాలు ఎగిరేస్తూ ఉంటారు. కొంతమందికి రాసేటప్పుడు చేతులు వణుకుతూ ఉంటాయి, మాట్లాడేటప్పుడు మాట తడబడుతూ ఉంటుంది. జనరల్గా కొంతమంది కళ్ళు ఐ బ్లింకింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ మనం టిక్ డిజార్డర్స్గా చెప్తూ ఉంటామండి. ఏదైనా సరే ఇన్వాలంటరీగా జరిగే రెథమికల్ మూమెంట్స్ని టిక్స్ అంటూ ఉంటాం. సో ఇదేంటంటే మనకి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది బ్రెయిన్లో బేసల్ గ్యాంగ్లియా అనే ఒక పార్ట్ ద్వారా ఈ బాడీ యొక్క మూమెంట్స్ అన్ని రెథమికల్గా జరుగుతూ ఉంటాయండి. సో ఈ బేసల్ గ్యాంగ్లియాలో ఈ డోపమిన్ సెక్రేషన్ ఎక్కువైనప్పుడు జనరల్గా మనకి టిక్ డిజార్డర్ అనేది వస్తూ ఉంటుందండి. సో జనరల్గా దీంట్లో ఏంటంటే ఒకవేళ మనం ప్యాథలాజికల్గా డిసీజ్ ఓరియంటేషన్గా తీసుకుంటే ఆటిజంతో బాధపడే పిల్లల్లో కానీ లేదంటే ఏడిహెచ్డి అని చెప్తుంటాం, అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్, ఇట్లాంటి పిల్లల్లో కానీ లేదంటే హైపర్ యాక్టివ్గా ఉండే పిల్లల్లో కానీ ఎక్కువ అటెన్షన్ కోరికనే పిల్లల్లో ఈ టిక్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా ఈ టిక్స్ అనగానే జనరల్గా పేరెంట్స్ ఎక్కువ పిల్లల్ని భయపెట్టడం కానీ లేదంటే వాళ్ళని కొట్టడం కానీ లేదంటే అలవాటు మానిపించడానికి రకరకాల ప్రయత్నాలని చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి టిక్స్తో అలవాటు ఉన్న పిల్లలకి ఏంటంటే ముందు మనం వాళ్ళకి ప్రాపర్గా ఒక కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూర్చోబెట్టి అసలు ప్రాబ్లం అంటే ఇది వాడికి వాలంటరీగా అలవాటైందా లేదంటే ఇన్వాలంటరీగా వస్తుందా, అంటే రిఫ్లెక్స్ మెకానిజం ఎలా ఉంది అనేది మనం చూసుకుని ఇది ఒకవేళ వాలంటరీగా వస్తుంది అంటే తను పేరెంట్స్ నుంచి కొంతమంది జెనెటిక్స్గా కూడా పేరెంట్స్ నుంచి పిల్లలకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. కొంతమందికి వాళ్ళకి తెలియకుండానే ఆ మూమెంట్స్ అనేవి ఇన్వాలంటరీగా బాడీలో జరిగిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటివి ఏంటంటే మనం ముందు అసలు అది డిసీజ్ ఓరియంటెడా, ఫిజియలాజికల్గా అలవాటైందా లేదంటే ప్యాథలాజికల్గా వచ్చిందా, అంటే అనారోగ్య సమస్యగా వచ్చిందా, ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే బేసల్ గ్యాంగ్లియా డిసీజెస్ వల్ల వచ్చినాయా లేదంటే ఆటిజంతో బాధపడటం వల్ల ఈ టిక్స్ అలవాటైనవి, ఏడిహెచ్డితో బాధపడుతున్న పిల్లల్లో వలన ఈ టిక్స్ వస్తున్నాయా అనేది మనం జనరల్గా సో ప్రాపర్గా కేసు అంతా ఎవాల్యుయేట్ చేసి జనరల్గా దాన్ని బట్టి మనం మన హోమియోపతిలో ఈ టిక్స్ తగ్గించడానికి చాలా బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఇగ్నిషియా అని, హెమామెలిస్ అని, బెరెటా కార్బ్ అని క్యాల్కిరియా గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్లో మనం ఇవాల్యుయేట్ చేస్తుంటాం, ఖాళీ గ్రూప్లో మనం మెడిసిన్స్ని ఇవాల్యుయేట్ చేస్తుంటాం. సో ఒకసారి ప్రాపర్గా మనం కాన్స్టిట్యూషనల్ వైజ్ ఒకసారి ఆ పిల్లవాడి కేస్ టేకింగ్ మొత్తం సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్ని చూసుకుని తద్వారా మనం ప్రాపర్గా ఒకసారి కేసు అంతా రిపెట్రైజ్ చేసి ఇవాల్యుయేట్ చేసి సిమ్లిమమ్ రెమెడీ ఇచ్చినప్పుడు చాలా వరకు మనం ఈ టిక్స్ని తగ్గించుకోవడానికి అయితే హోమియోపతిలో చాలా మోస్ట్ అండ్ బెస్ట్ బ్యూటిఫుల్ స్కోప్ ఉందని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. అంతేగాని కొంతమంది ఈ టిక్స్ అలవాటు ఉన్నాయి అది కదా అని పేరెంట్స్ ఎక్కువ అరవటం, తిట్టడం, కొట్టడం, భయపెట్టడం అనేది చేస్తుంటారు అలవాటు మానిపించడానికి. అట్లా మనం ఒక భయం అనేది ఒకసారి ఆ పిల్లల్లో క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రకమైన ఇన్వాలంటరీ యాటిట్యూడ్, అంటే బయటకు సొసైటీలోకి వెళ్లకుండా అలా ఒంటరిగా కూర్చుని ఆడుకోవడం, కిందకి వెళ్ళిన తర్వాత ఏదైనా నలుగురిలో ఏదైనా వాళ్ళు పిన్ పాయింట్ అయ్యి ఆ అదుటి పిల్లలు ఏమన్నా తను అపహేళనగా మాట్లాడటం లేదంటే అతని మీద ఏదైనా ఒక నెగిటివ్ రిమార్క్ ఏమైనా వస్తుందేమో అని గ్రాడ్యువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే సొసైటీలో కలవకుండా ఇన్వాలంటరీగా విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేవి
డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది పోగా అతని ఒక ఫ్యూచర్ మీద కానీ, అతని ఒక కెరియర్ మీద కానీ, లేదంటే అతను ఏదైతే సోషల్ లైఫ్ ఉంటుందో, పర్సనల్ లైఫ్ మీద కూడా కొంతమంది పిల్లల్లో ఈ టిక్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఒకసారి మనం ప్రాపర్గా చూసి అరవకుండా, తిట్టకుండా, వాళ్ళని భయపెట్టకుండా ఒకసారి మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుని, తద్వారా ఇఫ్ నీడెడ్ ట్రీట్మెంట్ పార్ట్కి వెళ్ళి గ్రాడ్యువల్గా మెడికేషన్స్ ద్వారా కొంతమందికి తగ్గించుకుని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా అలవాటుని మాన్పించుకోవచ్చని ఈ వీడియో ద్వారా ఈ టిక్స్ అనే అలవాటుని మాన్పించుకోవచ్చని మన సబ్స్క్రైబర్స్ నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.